రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు డీలర్ల పాలాభిషేకం. బటిప్రోలు మండల ప్రభుత్వ చౌక ధరల రేషన్ దుకాణ డీలర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ హయాంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఆదుకుంటుందని ముఖ్యమంత్రి మాట ఇవ్వడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. మంచి నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు ముందు చూపుతున్న నాయకుడికి డీలర్స్ అసోసియేషన్ సంఘం తరఫున పాలాభిషేకం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో, గత ప్రభుత్వ పరిపాలనలో ఈ డీలర్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ఒక MDU అనే వ్యవస్థను తీసుకొచ్చి డీలర్లందరినీ కూడా నిరుత్సాహంలో మన కుటుంబాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30,000 కుటుంబాలని రోడ్డును పడేసిన పరిస్థితి మనం చూసాం 5 సంవత్సరాలు. దాన్ని ఇవాళ ఉన్న ప్రభుత్వం, మరి మా నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు నీలమ్మ మాధవరావు గారి సమక్షంలో మన చంద్రబాబు నాయుడు గారిని, పురంధరేశ్వర గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మరి మన పౌర సరఫరాల మంత్రి గారైన నాగేంద్ర మనోహర్ గారిని అందరినీ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ, గత ప్రభుత్వం ఉండగానే 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఉండగానే మా నాయకుడు మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి, మా రాష్ట్ర అధ్యక్షుడు నీలం మాధవరావు గారి సూచనల మేరకు ఈరోజు మన ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఇది మీ అందరికీ కూడా తెలుసు. గత 5 సంవత్సరాలుగా డీలర్ వ్యవస్థను అనేది నిర్వీర్యం చేయాలని చూశారు. ఆయన పట్టువదలని విక్రమార్కుల్లాగా మా అధ్యక్షులు గౌరవ మంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, గౌరవ పురంధరేశ్వరి గారిని ఇది డీలర్ వ్యవస్థకి సమాంతరంగా MDU వ్యవస్థను తీసుకురావడం ఇది కరెక్ట్ కాదు. రేషన్ పంపిణీ అనేది రేషన్ షాపుల్లోనే జరగాలి. ఆహార భద్రత చట్ట ప్రకారం గౌరవ వేతనం కమిషన్ పెంపుదల అనే నినాదంతో కూటమి ప్రభుత్వంతో మేనిఫెస్టోలో పెట్టేలా చేయించి, మన జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మా డీలర్లకు అనుకూలంగా మాట్లాడటం మాకు చాలా శుభసూచకం, శుభ పరిణామం. మేము దాన్ని పురస్కరించుకుని మాకు మళ్ళీ పూర్వపు రోజులు మాకు వస్తాయని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బట్టి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అట్లాగే మాకు గనక ఈ రేషన్ పంపిణీ అనేది మాకు వస్తే రాష్ట్రంలో ఉన్న 30,000 కుటుంబ రేషన్ డీలర్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా